హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీరు వినబోయే కథ పేరు అమ్మ మనసు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. యావండి, యావండి అని పిలుస్తున్న సౌజన్య పిలుపుతో బద్ధకంగా ఆవలింతలతో ఒళ్ళు విరుచుకుంటూ, ఏంటే పొద్దున్నే నీ గోల, ప్రశాంతంగా పడుకోనియ్యవు అంటూ లేస్తూ కసురుకున్నట్లు అన్నాడు శ్రీధర్. ఒళ్ళంతా ఒకటే నొప్పులు, జ్వరంగా ఉందండి, లేచి నిలబడితే కళ్ళు తిరుగుతున్నాయి, అమ్మా అమ్మా అంటూ మూలుగుతూ చెప్పింది సౌజన్య. రాత్రి బానే ఉన్నావు కదా అన్నాడు శ్రీధర్. అవునండి, మధ్యరాత్రి నుండి కాస్త అనీజీగానే ఉంది. పడుకుంటే అదే తగ్గిపోతుందిలే అనుకుని అలాగే పడుకున్నానండి. కానీ ప్రొద్దున్నే ఇలా అవుతుంది అనుకోలేదండి అంది బాధగా. సరే, లేచి కాస్త ఓపిక తెచ్చుకుని రెడీ అవ్వు. పిల్లలు కూడా లేపు, ఈలోగా నేను బయటికి వెళ్లి టిఫిన్ తెస్తాను అన్నాడు శ్రీధర్. ఓపిక తెచ్చుకొని బ్రష్ చేసుకుని వేడివేడి కాఫీ త్రాగ్గానే ప్రాణం లేచి వచ్చినట్లయింది. పడుకున్న పిల్లలు అద్విక, ఆద్యలను కూడా నిద్రలేపి రెడీ అయింది సౌజన్య. ఈలోగా శ్రీధర్ టిఫిన్లు తెచ్చాడు. అందరూ తినేసి డోర్ లాక్ చేసుకుని హాస్పిటల్కు బయలుదేరారు. శ్రీధర్ కు అమ్మ గుర్తుకొచ్చింది. సౌజీ, అదే అమ్మ ఉండి ఉంటే ఇంత ఇబ్బంది ఉండేది కాదు కదా. అమ్మ పిల్లల్ని చూసుకునేది. ఇలా చీటికి మాటికి పిల్లలను స్కూల్ మానిపించాల్సిన అవసరం, ఇంటికి తాళాలు పెట్టాల్సిన అవసరం ఉండేది కాదు కదా అన్నాడు బాధగా. సౌజన్య ముఖం ముభావంగా ఉండిపోయింది. పిల్లలిద్దరూ నానమ్మ జ్ఞాపకాలు తలుచుకుంటూ, నానమ్మ నాకు రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు చాక్లెట్ ఇచ్చేదని అద్విక అంటే, అవును, నానమ్మ నాకు కూడా చాక్లెట్ ఇచ్చేది. నైట్ కాగానే బోలెడని స్టోరీస్ కూడా చెప్పేది అంది ఆద్య. ఇద్దరు అలా నానమ్మ గురించి కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. డాడీ, నానమ్మ ఎప్పుడొస్తుంది, ఫోన్ చేయొచ్చుగా డాడీ అంది ఆద్య. చాలే, నోరు ముస్తారా, లోడా లోడా ఒకటే వాగుడు, తల పగిలిపోతుంది అంది సౌజన్య విసుగ్గా. అత్తయ్యకు చిన్న బాబు ఉన్నాడుగా నాన్న, అందుకే అత్తయ్యకు ఇబ్బంది కావద్దని నానమ్మ వెళ్ళింది. త్వరలోనే వస్తుంది నాన్న అన్నాడు శ్రీధర్. ఈలోగా హాస్పిటల్ రాగానే అందరూ దిగి హాస్పిటల్ లోపలికి వెళ్లారు. డాక్టర్ అన్ని పరీక్షలు చేసి టైఫాయిడ్ ఫీవర్ అని, 15 రోజులు రెగ్యులర్ గా మెడిసిన్ వాడితే తగ్గిపోతుందని, కేర్ఫుల్ గా ఉండాలని మెడిసిన్ రాసి ఇచ్చారు. అలాగే 3 డేస్ కి ఒకసారి బ్లడ్ చెకప్, జనరల్ చెకప్ కూడా హాస్పిటల్ కి వచ్చి పోవాలని డాక్టర్ గారు చెప్పారు. చేసేది లేక పిల్లలను సౌజన్యను చూసుకోవడానికి శ్రీధర్ ఆఫీస్ కు వెళ్లి ఒక వారం రోజులు లీవ్ పెట్టి వచ్చాడు. ఆ రోజు పిల్లలు స్కూల్ నుండి రాగానే బయటికి వెళ్లి పిల్లలకు, సౌజన్యకు అవకోడా జ్యూస్ తీసుకొచ్చాడు శ్రీధర్. హాయ్ డాడీ, మాకు జ్యూస్ తెచ్చాడో అంటూ పిల్లలిద్దరూ ఆనందంతో గంతులు వేశారు. అరే పెద్దోడా ఇది నీకు, అరే చిన్నోడా ఇది నీకు అంటూ చెరో గ్లాస్ పిల్లలకు అందించాడు శ్రీధర్. మరో గ్లాస్ లో జ్యూస్ పోసి, సౌజీ, టాబ్లెట్ వేసుకుని జ్యూస్ తాగు అన్నాడు. ఇంతలో ఆద్య, డాడీ, మమ్మీకి అలా జ్యూస్ ఇవ్వద్దు, ఇలా ఇవ్వు అంటూ జ్యూస్ గ్లాస్ తీసుకుని అందులో సగం జ్యూస్ వేరే గ్లాస్ లో పోసి అందులో సగం నీళ్లు పోసి, అమ్మకు జ్యూస్ ఇవ్వండి డాడీ, మమ్మీ ఇది త్రాగితే త్వరగా జ్వరం తగ్గిపోతుందని చెప్పింది. ఆద్య చెబుతుంటే శ్రీధర్ ఆశ్చర్యపోయాడు. ఎందుకు నాన్న అలా చేస్తున్నావు, అలా నీళ్లు కలపొద్దు అన్నాడు వారిస్తున్నట్లుగా. లేదు డాడీ, నాన్నమ్మకు నువ్వు జ్యూస్ తెచ్చినప్పుడల్లా మమ్మీ ఇలాగే చేసేది. ఎప్పుడూ సగం నీళ్లు కలిపి ఇచ్చేది. జ్వరం వచ్చిన వాళ్లకు ఇలా నీళ్లు కలిపి ఇస్తేనే త్వరగా తగ్గిపోతుందని మమ్మీ చెబుతూ ఉండేది. కావా కావాలంటే మమ్మీని కూడా అడుగు డాడీ అంది ఆద్య అమాయకంగా. శ్రీధర్కు విషయం అర్థమైంది. కోపం కట్టలు తెచ్చుకుంటుంది, కానీ పిల్లల ముందు బాగుండదని తనను తాను తమాయించుకున్నాడు. కోపంగా సౌజన్య వైపు చూశాడు. సౌజన్య తల దించుకుంది. సౌజన్యకు కొంత జ్వరం తగ్గింది. ఆ రోజు అన్నం వండాక అందరూ తినడానికి ఏర్పాటు చేస్తున్నాడు శ్రీధర్. ఇంతలో బయట నుండి వచ్చింది అద్వి. డాడీ, మమ్మీకి అన్నం అలా పెట్టకూడదు, నువ్వు ఉండు అంటూ వేడిగా ఉన్న అన్నం గిన్నెలో ప్రొద్దున్న మిగిలిన చెద్దన్నం పెట్టింది. డాడీ, దీన్ని కొంచెం వేడి చేసి అప్పుడు ఈ అన్నం మమ్మీకి పెట్టండి డాడీ అంది. ఇలా చల్లటన్నం వేడి చేసి అమ్మ ఎప్పుడు నానమ్మకు పెట్టేది. ఇలా చేస్తే నానమ్మకు త్వరగా బలం వచ్చి జ్వరం తగ్గిపోతుందని అమ్మ చెప్పేది అంది. శ్రీధర్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నన్ను ప్రాణంలా పెంచిన అమ్మకు ఇంత అన్యాయం జరుగుతుంటే నా కళ్ళు మూసుకుపోయాయా, అయ్యో అమ్మ, ఎంత పని జరిగింది అంటూ చాలా బాధపడ్డాడు. ఇంత జరుగుతున్నా ఏనాడు అమ్మ ఒక్క మాట కూడా సౌజన్య గురించి చెడుగా చెప్పలేదు. ఎప్పుడూ తన ముఖంపై చిరునవ్వు కూడా చెదరనివ్వలేదు. పైగా తన కోడలు తనను బాగా చూసుకుంటుందని అందరికీ గొప్పగా చెప్పుకునేది మా అమ్మ. అమ్మ రూపం కళ్ళ ముందు కదిలింది. తనలో తాను బాధగా, అమ్మా అమ్మా, నన్ను క్షమించు అంటూ వేదన చెందాడు శ్రీధర్. సౌజన్యకు పూర్తిగా జ్వరం తగ్గిపోయింది. పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్లిపోయారు. శ్రీధర్ సౌజన్య దగ్గరికి వెళ్ళాడు. ఏం సౌజన్య, దేవత లాంటి నా తల్లికి నువ్విచ్చిన గౌరవం ఇదేనా,
నువ్వింత దుర్మార్గురాలివైన అమ్మ నీ గురించి ఏనాడు పల్లెత్తు మాట అనలేదు తెలుసా? అసలు ఇలా ప్రవర్తించడానికి నీ మనసు ఎలా ఒప్పుకుంది అంటూ చెంప చెళ్ళుమనిపించాడు. నీకు తెలుసా అమ్మ నాకెప్పుడు వేడివేడిగా ఉన్న అన్నం కూరలు పెట్టి తాను మాత్రం చెద్దన్నం చెద్ది కూరలు తినేది. నాన్న చిన్నప్పుడే పోయినా నాకు ఏ కష్టం తెలియకుండా గారాబంగా పెంచి ప్రయోజకుని చేసింది. నువ్వింత చేసినా ఈ విషయం నాకు తెలిస్తే బహుశా మన మధ్య గొడవలు వస్తాయేమో అని చెప్పకుండా దాచిపెట్టి ఉంచింది మా అమ్మ. సిగ్గనిపించడం లేదా? నువ్వు చేసిన ఈ పని వల్ల అభం శుభం తెలియని ఆ పసిపిల్లల మనసులో కూడా విషబీజాలు నాటావు కదే దుర్మార్గురాల అని అన్నాడు శ్రీధర్. రేపు వాళ్ళు పెద్దయ్యాక వాళ్ళ అత్తగారిని నిన్ను నన్ను కూడా అలాగే చూసే గొప్ప సంస్కారాన్ని వాళ్లకు నేర్పించావు. ఏం పాపం చేశానే నేను? నీలాంటిది నాకు భారీగా లభించింది. ఛీ ఛీ, నా మీద నాకే కోపం వస్తుంది. నీ ముఖం చూడాలంటే అసహ్యంగా ఉంది అన్నాడు శ్రీధర్. సౌజన్య పశ్చాత్తాపంతో తలదించుకుని రోదిస్తుంది. ఏడుస్తూ నన్ను క్షమించండి అంటూ శ్రీధర్ పాదాలపై వాలిపోయింది. కన్న తల్లిలా ఆదరించిన అత్తమ్మను చాలా బాధ పెట్టానండి. ఇదంతా మా అమ్మ వల్ల జరిగిందండి. నా బుద్ధి కూడా గడ్డి తిన్నది. నన్ను క్షమించండి, క్షమించండి ప్లీజ్ అంటూ పాదాలను గట్టిగా పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది సౌజన్య పశ్చాత్తాపంతో. అప్పుడే గుమ్మంలో అడుగు పెట్టిన తల్లిని చూసి అమ్మా నువ్వా, మాట మాత్రమైనా చెప్పకుండా వచ్చావేంటే అంటూ ఆశ్చర్యంగా అడిగారు శ్రీధర్. ఏం లేదురా, నిన్న పక్కింటి రాణి ఫోన్ చేసిందిరా. కోడలకు ఆరోగ్యం బాగా లేదని చెప్పింది. కాలు నిలవలేదురా, అందుకే ఉన్న పళాన బయలుదేరి వచ్చాను అంది మా అమ్మ. అత్తమ్మ నన్ను క్షమించండి, నేనెంత మూర్ఖంగా ప్రవర్తించాను. నాకు జ్వరం అని తెలియగానే వచ్చారా అంటూ గట్టిగా వాటేసుకుని ఏడ్చింది సౌజన్య. పిచ్చి పిల్ల, మీరంతా ఎవరే? మీకోసం కాదంటే ఎవరి కోసం వస్తానే అందే అమ్మ. అత్తమ్మ నేను మీకు చాలా అన్యాయం చేశాను. నన్ను ఆ దేవుడు కూడా క్షమించడు. నన్ను మన్నించండి అత్తమ్మ అంటూ పాదాలకు నమస్కరించింది సౌజన్య. అంతా విన్నానమ్మా, ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు, అది చాలు. పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదు అంది అమ్మ. లేదమ్మా, అది ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. దాని ముఖం చూస్తే పాపం తగులుతుంది అని కోపంగా అన్నాడు శ్రీధర్. వద్దు నాన్న, అలా వద్దు. చిన్న పిల్లరా, తెలియక చేసిందిలే, అమ్మ చెబుతుందిగా, ఇక వదిలే. మళ్ళీ ఈ విషయం మాట్లాడావో నా మీద ఒట్టే అంది అమ్మ. అత్తమ్మ మీ మంచి మనసు తెలుసుకోలేకపోయాను, నన్ను క్షమించండి అత్తమ్మ అంటూ గట్టిగా చుట్టేసుకుని బోరుమని ఏడ్చింది సౌజన్య. చాలేమా, పిల్లలు వచ్చే వేళ అయింది, ఇదంతా వాళ్ళకి తెలియకూడదు. పదా పిల్లలకు వేడివేడిగా పకోడీ చేసి పెడదాం అంటూ ఇంట్లోకి దారి తీసింది అమ్మ. పరిస్థితులు ఏవైనా అమ్మ ఎల్లప్పుడూ పిల్లల మంచే కోరుకుంటుంది. అమ్మ మనసంటే ఇదేనేమో అని మనసులో అనుకున్నాడు శ్రీధర్. కథ సమాప్తం. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ కథకు ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.